మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎవరైతే మనకు ఇక్కడ ఒక తల్లి అడుగుతూ ఉన్నది, అమ్మాయిలకు ఉండవలసినటువంటి గుణాలు పెళ్ళి తర్వాత, ఇది ఎంతో విలువ కలిగినటువంటి ప్రశ్న అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అమ్మాయిలకు ఉండవలసినటువంటి గుణాలు అంటే ఇక్కడ అబ్బాయిలకు కూడా ఉండవలసినటువంటి గుణాలు కూడా నేను తీసుకోవడం జరుగుతున్నది. ఎవరికైనా ఇద్దరూ సమానమే. అమ్మాయిలకు మాత్రమే ఉండవలసినటువంటి గుణాలు, అబ్బాయిలకు ఉండాల్సినటువంటి గుణాలు అనేటువంటిది ఏదీ లేదు. కనుక ఇవాళ రేపు స్త్రీలు విమానాలు నడుపుతున్నారు. ఇవాళ రేపు చాలా వర్క్ బిజీలలో ఎవరెవరు అందరితో సమానంగా ఉండడం జరుగుతున్నది. కనుక మరి ఇట్టి సందర్భాలలో నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, అమ్మాయిలకు కావచ్చును అబ్బాయిలకు కావచ్చును, ఓపిక అనేటువంటిది అవసరం. ఓపిక అనేటువంటిది ఇద్దరికీ అవసరము. అదేవిధంగా రెండవది గౌరవము, ఎవరి పట్ల? అత్తయ్య మామయ్య పట్ల. అదేవిధంగా అటు అల్లునికి కూడా వారి భార్య వాళ్ళ నాన్న అమ్మ అంటే అత్తయ్య మామయ్య పట్ల గౌరవము అనేటువంటిది ఉండాలి. ఇక ఆర్థిక బాధ్యత. నెలకొక 50,000 సంపాదించే చోట మధ్యతరగతి జీవితంలో నెలకు ఇంత ఖర్చు ఉంది ఇది అని ఒక కూలర్ కొనుక్కునేటువంటి పరిస్థితులలో నాకు ఏసీ కావాలి అనడము కొంత అవివేకం. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి ఎంతైతే ఉన్నది, ఎంతైతే సంపాదన ఉన్నది, దానికి తగ్గట్టుగా మనం మెదలాలి. ఎప్పుడైనా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితికి సేవింగ్స్ అనేటువంటిది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ మంచంలో ఎంతనైతే మనము చాపుకొని కాళ్ళు చాపుకొని పడుకుంటామో అంతవరకే ఉంటుంది. కానీ అంటే ఎవరి పరిస్థితి వారిది. ఇప్పుడు 1,00,000 వచ్చే చోట 1,50,000 రూపాయల ఖర్చు చేయడం అనేటువంటిది అవివేకం, అజ్ఞానం. సో అది ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొకటి పెద్దలను గౌరవించడము. ఇంట్లో ఉండేటువంటి మామయ్య అత్తమ్మ కావచ్చును, లేదా ఇంకెవరైనా కూడా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారిని గౌరవించడము అనేటువంటిది స్త్రీకైనా పురుషునికైనా అవసరము ఒక వివాహం జరిగిన తర్వాత. అదేవిధంగా కుటుంబాన్ని కలిసి ఉంచడము, కుటుంబాన్ని విడగొట్టే పరిస్థితి కావచ్చును, లేదా వేరే కాపురం పెట్టాలి అనేటువంటి ఆలోచన కానీ, వేరే ఇంకో ఇల్లు తీసుకొని వెళ్ళిపోదాము అనేటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటివి ఎట్టి కోశాన కూడా చెయ్యరాదు. ఇంట్లో ఉండేటువంటి అందరినీ ఆ ఇల్లును ప్రశాంతంగా శాంతంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఇంటి ఇల్లాలుది. అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి భర్తది కూడా. స్వేచ్ఛ అనేటువంటిది ఉంది అని చెప్పి ఏది పడితే అది చేయకూడదు, ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఎవరైనా కూడా కొన్ని లిమిట్స్ అనేటువంటి ఉంటవి. పెద్దల మాట చద్దన్నం మూట అని ఏ విధంగానైతే ఉందో అది వాస్తవం. కనుక తప్పకుండా పెద్దవాళ్ళ యొక్క మాటలను గౌరవిస్తూ, అదేవిధంగా వ్యక్తిగత జాతకరీత్యా కొంత లగ్నాతు కుజుడు సూర్యుడు కానివ్వండి, అష్టమ భావంలో కుజ రాహువులు కానివ్వండి, అదేవిధంగా సప్తమ భావంలో కేతువు రాహువు చంద్రుడు, ఇలా శనైశ్చరుడు, కొన్ని గ్రహాలు ఉన్న ఎడల ఈగో ఫీలింగ్ అధికంగా ఉంటుంది. నా మాటే సాగాలి అనే విధంగా ఉంటుంది. ఉదాహరణకు ఏ ఇంట్లో అయితే మా అక్షరంతో లేదా సింహరాశి వారు, ధనస్సు రాశి వారు, అదేవిధంగా మేషరాశి అత్తలు ఉంటారో ఆ ఇంట్లో కోడళ్లకు అత్తలకు పడదు. తులారాశి వారు, వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, లైక్ మకరం కూడా, వీరికి పడదు కొంతమేర. సో ఇక అది వ్యక్తిగత జాతకరీత్యా అత్తతో నా కూతురు ఏ విధంగా ఉంటుందని కానీ, లేదా ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడం ద్వారా మా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటిది కానివ్వండి, ఎటువైపు నుండి సంబంధం వస్తుంది అనేటువంటిది కానివ్వండి,
లేదా ఎలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అమ్మాయి వస్తుంది అనేటువంటి పరిస్థితి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి. మరి ఇట్టి విషయాలకై తప్పకుండా తెలుసుకునేటువంటి బాధ్యత మీదే. కనుక ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా కూడా సమానమే. కనుక వారి వారి లిమిట్స్ను దాటకుండా ఉండడము మంచి పద్ధతి. ఆల్ ద బెస్ట్.